బాధితులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే సిరిసిల్లాల మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సామాజిక న్యాయ తెలంగాణకు తూట్లు పడుస్తూ నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ అక్రమ సంపాదన కోసం దళితులను బీసీలను 8 మందిని మామూలుగా కొట్టలేదు, మామూలుగా చిత్రహింసలు పెట్టలేదు. నిన్న మొన్న వచ్చి కలిసిపోయింది మా దగ్గరికి పెంట బానయ్య గారు, హరీష్ గారు, ఇంకా చాలామంది వచ్చి కలిసిపోయింది. వాళ్ళ కనీసం ఇప్పుడు నడవరానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం చేసినంత దాష్టికం? అధికారం ఉంది అని అంటే ఆ అధికారం ఉంది కాబట్టి పేద సాధువుల మీద నువ్వు ఆ కోపం తీస్తావా? నీ ఇసుక బండికి అడ్డుపడ్డానికి తీస్తావా? నీ అక్రమ సంపాదనకు అడ్డుపడ్డానికి తీస్తావా? నీ అనుకున్న మనుషుల్ని కాపాడుకోవడానికి దళితులను బీసీలను పట్టుకొని కొడతావా? ఇవాళకి కరెక్ట్గా జూలై 2వ తారీఖు వస్తే 9 ఏళ్ళు నిండుతుంది. వాళ్ళకి ఎట్టి న్యాయం కూడా జరగలేదు. మరి పరామర్శించిపోయింది కేటీఆర్ గారు కూడా వచ్చి పరామర్శించిపోయింది. అయ్యో పోలీసులు కొట్టిరా నాకు తెలియదు అన్నాడు. కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిపోయిండు. కేటీఆర్ మీకు న్యాయం చేస్తలేడు, నేను చేస్తా అన్నాడు. ఆయన కూడా అట్టే పోయిండు. మధ్యలో బండి సంజయ్ వచ్చిపోయిండు. ఎవరు న్యాయం చేస్తలేరు, నేను చేస్తా అని. ఇవాళ బండి సంజయ్ గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర నేరెళ్ళ ఇసుక బాధితుల కేసు పెండింగ్ ఉంది. దాని సంగతి ఏమైందో బండి సంజయ్ గారు చెప్పాలి. మీరు ఈ ప్రాంత ప్రజల ఓట్లు వేసుకొని ఎంపీగా గెలిచిండ్రు, ఇవాళ మంత్రి అయినరు. మంత్రి కాకముందు మామూలు కార్పొరేటర్ ఉన్నప్పుడు వచ్చి దళితుల దగ్గర వాళ్ళ కాలు పట్టుకొని చేతులు పట్టుకొని, బీసీల దగ్గర కాలు పట్టుకొని చేతులు పట్టుకొని నాతో కేసు అయిండ్రు అని చెప్పి కేసు వేయించారు. వాళ్ళేమో కేసు చుట్టూ తిరుగుతురు ఖర్చు పెట్టుకుంటా, మీరేమో రయ్య బుగ్గకారులు తిరుగుతురు. బండి సంజయ్ గారు తక్షణమే మీరు రావాలి. ఎస్సీ ఎస్టీ కేసు ఏదైతే కేంద్రంలో ఉందో దాన్ని వెంటనే పరిష్కరించాలి. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయింది. ఆయన ఏం చెప్పిండు? ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా నేను దళితుల్ని నేరెళ్ళ బాధితులు అన్నాడు. ఆయన కూడా ఇంతవరకు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా, మీకు ఏమాత్రం ఇక్కడ ఉండేటటువంటి దళిత బిడ్డల మీద బీసీ బిడ్డల మీద గౌరవం ఉన్నా, ఇక్కడ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్లో కూడా కేసు పెండింగ్ ఉంది. మీరు ఇంటింటికి వారికి డబ్బిచ్చి ఆదుకుంటామన్నారు, ఆర్థిక సహాయం చేస్తామన్నారు, నీకుంటా నేను అన్నారు. మాట తప్పిండ్రు. ఇది మంచి విషయం కాదు. వచ్చి ఖచ్చితంగా నేరెళ్ళ బాధితులకు న్యాయం చేయాలి. మరి ఈ అన్న సంజయ్ అన్న ఏడు, అటు రేవంత్ రెడ్డి అన్న ఏడు, ఇటు కేటీఆర్ అన్న ఏడు. ఎవరు చేయాలి? రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళందరికీ కూడా డబ్బుతోని, అక్రమ సంబంధతోని, అక్రమ సంపాదనతోని కళ్ళు మూసిపోయి ఉన్నాయి. మీ ఆడబిడ్డగా నేను వచ్చిన నేరెళ్ళ అన్నదమ్ములకు నేరెళ్ళలో బాధపడి పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పడి ఇవాళ నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్న నా నేరెళ్ళ అన్నదమ్ములకు నేను అండగా ఉంటా. ఎట్లా ఉంటానో మీకు నేను నిరూపించి చూపిస్తా. ఒక వారం 10 రోజులల్లా నేరెళ్ళ బాధితుల వాళ్ళ ఇంటికి పోతా, నేను నిరూపించి చూపిస్తా. న్యాయం చేయాలనుకుంటే, గుండెలో నీతి ఉంటే ఎట్లా చేయగలుగుతాం అన్నది నేను చేసి చూపిస్తా. కన్నా పేద పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్సీలలో అయితే చెప్పే అవసరం లేదు, దారుణంగా ఉన్నది. ఎస్టీల పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ముస్లింల పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నది. మరి వీళ్ళందరూ బాగుండాలంటే సామాజిక న్యాయ తెలంగాణ కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ